ఇంతకుముందు యూజ్ చేస్తారా? అది ఎలా ఉండేది వాడినప్పుడు? సినిమా చూసారా దాంట్లో? చిన్నప్పటి నుంచి అది చూస్తామే పెరిగాను సార్. సో ఇప్పుడు బ్యాన్ అయిపోయింది కంప్లీట్గా. సో అది మళ్ళీ రావాలంటారా? తీసేసే బెటరా, ఉండే బెటరా? అదంతా పెద్ద పెద్దల చేతిలో ఉంటుంది సార్. మనకైతే ఏది వస్తే అదే బెటర్ మనకి. సో తప్పు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటావా కాదంటావా? కరెక్టే, ఎందుకంటే పైరసీ చేయడం తప్పు కాబట్టి. కానీ అతని ఐడియాలజీ కరెక్టే, గవర్నమెంట్ చేసింది కూడా కరెక్టే, రెండు కరెక్టే. యాక్చువల్లీ గవర్నమెంట్ కరెక్ట్ బ్రో, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది చాలా డబ్బులు పెట్టి తీస్తారు బ్రో. ఎస్పెషల్లీ ఈ మధ్య అన్ని పాన్ ఇండియా సినిమాస్ వల్ల చాలా హై బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా లాస్ అవుతుంది కాబట్టి చాలా ప్రొడ్యూసర్లు కూడా చాలా నష్టపోతున్నారు. సో అది యాక్చువల్లీ ఇల్లీగల్ కాబట్టి యాక్చువల్లీ అతను అరెస్ట్ చేయడం అనేది 100% కరెక్ట్ బ్రో. కానీ అతను ఏమనుకుంటున్నాడంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల, ఇప్పుడు థియేటర్ రేట్ల వల్ల, ఇలా ఐమాక్స్ల వల్ల ఆ థియేటర్ రేట్లు అన్నీ బాగా పెరిగిపోతున్నాయి. టికెట్ అట్లీస్ట్ 300, 500 పెడితే 800 పెడితే కానీ రాదు ఫస్ట్ షో టికెట్. అలాంటి ఒక మిడిల్ క్లాస్ అతను అంతంత పెట్టి కొనలేడు కాబట్టి టికెట్ పైరసీ చేస్తున్నాడు అతను.